చవటలు ఉన్నాక అడిగే దమ్మున్న నాయకులే లేకపోయి. కొంతమంది నాయకులేమో దమ్ము లేక మాట్లాడకపోయి, కొంతమంది నాయకులకేమో కుండలు ఉడికేది నోట్లోనే ఉడకాలి, దబ్బును ఉరుకొచ్చి మా ఆ కృషి మాకు దొరికితే బాగుండా అనే ఆలోచన కొంతమందికి ఉండే. నేను అనేది ఏంటంటే ఇంకా బడుగు బలహీన వర్గాలలో కూడా మేధావులు మీరు అందరు కూర్చోండి, అందరిని ఒక దాటి కిందకి పిలవండి. సొంత ఎజెండా లేకుండా బడుగు బలహీన వర్గాలను ముందుకు సాగియాలి. అది కూడా ఒకనాడు వస్తుంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, వెనకట నక్సలిజం పుట్టింది. ఎట్లా పుట్టింది? దొరలు భూస్వాములు అంత భూములు అంత అణగారిన వర్గాలను ఒత్తిడి చేస్తే నక్సలిజం వచ్చింది. అవును, అవేర్నెస్ వచ్చినాక కొద్దిగా ఈక్వాలిటీ వచ్చినాక నక్సలిజం తగ్గిపోయింది. ఏదో పోలీసులే తగ్గించిర్రు, అదే పోలీసులతో పాటుగా సామాజిక అంశం కూడా ముందుకొచ్చి దానికి అదే అంతరించిపోయింది. ఈ పొలిటికల్ నక్సలిజాన్ని కూడా తిరుగుబాటు వచ్చిన నాడు ఏండ్లు బట్టాయి ఎవరో చెయ్యాలనేది కాదు. చదువుకుంటారు, విద్యాభ్యాసం బాగా చేస్తావారు. వచ్చినాడు అవేర్నెస్ వచ్చినాడు సునామీలాగొచ్చి ఈ రాజకీయ పెత్తందారులను తరిమి కొట్టే రోజులు కూడా తప్పకుండా వస్తాయి. కానీ ఇదంతా జరగాలి అని అంటే మల్లేష్ అన్న ఏం జరగాలి అని అంటే ఫస్ట్ బీసీలు అవేర్నెస్ కావాలి కదా. అవేర్నెస్ ఇప్పుడు నేను ఈ మీటింగులు పెట్టి రెడ్లను తిట్టుడో బ్రాహ్మణులను తిట్టుడో వెలమాలను తిట్టుడో మీరెంతమంది ఉర్రా ఆరి తోరి అవన్నీ సంస్కారహీనమైన మాటలు మాట్లాడు కాదు. ఇలా రెడ్లను తిడుతూ ఉన్నాం. రెడ్ల అధికారం ఉంది. రెడ్లు 60 మందో 70 మందో ఎమ్మెల్యేలు అయ్యారు. 70 కుటుంబాలే ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో? 70,000 కుటుంబాలు ఉండొచ్చు. 70,000 లేకుండా 40,000 కుటుంబాలన్నీ ఉండొచ్చు. లెక్క నాకు తెలియదు. వాళ్ళందరికీ వెళ్ళేమన్నా బుగాకూర పంపిస్తురా? ఈడు బాగా అయితే ఈడే ఎమ్మెల్యే అయితే ఈడే బాగా ఈడే కోట్లు వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాధికారానికి దూరం ఉన్న కుటుంబాలకు అవేర్నెస్ వస్తే ఓటేసేటోని కూడా ఒక మంచోనికి వేస్తారు. కానీ ప్రజలకు అది లేదు. సినిమా యాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయన కొడుకు సినిమా యాక్టర్ అవుతాడు. లీడర్ ఒక ఆయన ఉంటే ఆయన లీడరు, ఆయన తమ్ముడు ఆయన లీడర్ అవుతాడు. ఈ దుబారాన్ని పసిగట్టే పరిజ్ఞానం ప్రజలల్లా అవేర్నెస్ తేవాలి. అది చిన్నాడే అయితే బడుగు బలహీన వర్గాల విషయానికి రైట్. ఓకే, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు వస్తే బడుగు బలహీన వర్గాలల్లా ఒక గీతా కార్మికుడు ఉంటాడండి. వాని బతుకుదీరమనుకో, ప్రజలకు ఒక ఆహార పానీయం కళ్ళు అందియడానికో, ఒక మత్తు పదార్థమే అనుకో, మంచి అమృతమే అనుకో, 100 గజాల తాడి చెట్టు మోకేసుకొని ఎక్కుతాడా అని బతుకుదేరు కోసం. ఏది కింద స్లిప్ అయినా ప్రాణం పోతుంది. అటువంటి సేవ అది. అతనికి అలాంటి పద్మభూషణ్ ఇవ్వాలి. ఇలా కుమ్మరులు ఎంత కళా నైపుణ్యత అండి. మట్టిని దవ్వుకొచ్చి చేసి కళాకృతులు చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా వాస్తవానికి చెప్తే ఒగ్గు కళాకారుడు మా కమ్యూనిటీ సుఖసత్య గారికి ఇచ్చారు, సంతోషం. ఈ కమిటీని నేను కోరేది ఏంటంటే అన్ని వర్గాల వారికి నిజమైన ప్రతిభ సేవా దృక్పథము ఉన్నోళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ పద్మ అవార్డులు కూడా ఇట్లా తప్పిదాలకు ఇస్తే అది కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని మాత్రం నేను వెలిపిస్తా ఉన్నా. రైట్. అంటే ఈ పద్మ అవార్డులు కూడా అంటే సేవా తత్పరత ఉన్నటువంటి వర్గాలకు ఖచ్చితంగా అందాలి అంటారు, అంతేనా? ఇవాళ ఇస్తే గౌళ్ళకు కుమ్మరులకు ఇలాంటి జాతలకు ఇస్తే ఇంకా బడుగు రజకులు ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల తర్వాత రజకులు ఇవాళ మిషన్లు అవి డ్రై క్లీనింగ్ షాపులు వచ్చినాయి. వెనకడికి సౌడు పెట్టి బట్టలు ఉతికేదండి సాకలలో. ఎంత బాధ! తెల్లవారుజామున నైటు సాకెర్ కాడు ఉండి బట్టలు ఉడకబెట్టి బతికిన రోజులు ఉన్నాయి.